శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ విధియ బుధవారం. ఈరోజు మృగశిర నక్షత్రం ఉదయం 10:03 వరకు ఉంది. తదుపరి ఆరుద్ర. ఈరోజు మనం పరిశీలించినట్టయితే విధియ అంటే 2, చంద్రుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. మృగశిర నక్షత్రం కుజమహారస్లో మొదలవుతుంది కాబట్టి కుజుడి అధిపతి. 10:03 తదుపరి వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రాహు మహారస్లో మొదలవుతుంది కాబట్టి రాహు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు, బుధుడు, కుజుడు, రాహువు కలయిక. ఇక్కడ బుధ రాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాహుబలం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన అంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుజులకు సంబంధించిన అంగాలలో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రులకు సంబంధించిన అంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు డిసెంబర్ 2 బుధవారం. 2 అంటే చంద్రుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా చంద్రుడికి సంబంధించిన అంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన అంగాలనగా పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జానం మనం పరిశీలించినట్లయితే ఈరోజు బుధవారం. దుర్ముహూర్తం ఉదయం 11:20 లాగైతే 12:12 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 6:50 లాగైతే 8:37 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే పునరస్సు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుధవారం అవడం చేత ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామికి తులసిమాలు సమర్పించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, బుధబలం ప్రబలంగా ఉంది. అందువలన బుధుడి సుక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడి మిత్రక్షేత్రాలు అనేటువంటి సింహ, మకర, కుంభ ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు శత్రుక్షేత్రాలు అనేటువంటి మేష, వృశ్చిక, మేన, ధనుసు రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.